నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సక్సెస్ స్టోరీస్. ప్రపంచాన్ని మార్చగలిగేంత వెర్రి నీలో ఉంటే, వ్యూహాలను అమలు చేయగల నమ్మకం నీ సొంతమైతే నువ్వు కన్న కలల్ని ఈజీగా నిజం చేసుకోవచ్చు. కొటేషన్ బాగుంది కదా? ఇలాంటి కొటేషన్ వినగానే మనం టక్కున ఓ మాట అంటాం, బోలెడు విన్నాంలే, ప్రాక్టికల్గా ఏది వర్కౌట్ కాదని. ట్రై చేసి చూడు, అవుతుంది. అయింది కూడా. మన తెలుగు కుర్రాలే ట్రై చేశారు, వర్కౌట్ అయింది. బెంగళూరులోని చిన్న స్ట్రీట్లోని చిన్న స్టార్టప్ మొదలుపెట్టారు. కట్ చేస్తే ఇప్పుడు అది $1 బిలియన్ బిజినెస్గా మారింది. 100 సిటీల్లో బిజినెస్, 5 లక్షల మందికి ఉపాధి, 1 కోటి మందికి పైనే రెగ్యులర్ కస్టమర్లు. పోరగాళ్ళు కుమ్మేశారు కదా. ఇంతకీ ఆ ఇద్దరు తెలుగు కుర్రాళ్ళు మొదలుపెట్టిన ఆ బిజినెస్ ఏంటో తెలుసా? ర్యాపిడో బైక్ టాక్సీ. ఎస్, నువ్వు పొద్దున్నే బుక్ చేసావే, అదే బైక్ బిజినెస్. ఆ ర్యాపిడో సక్సెస్ స్టోరీనే ఈ స్టోరీ. ఈ సక్సెస్ స్టోరీ చూసే ప్రతి ఒక్కరూ వీళ్ళలాగే సక్సెస్ కావాలని కోడ్ జ్ఞాన్ డెస్టినీ కోరుకుంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ లో జాయిన్ అవ్వండి. జస్ట్ 90 డేస్ కోర్స్, 100% జాబ్ అసిస్టెన్స్. మిగతా వివరాల కోసం కింద నెంబర్ని సంప్రదించండి. బిజినెస్ ఐడియాల కోసం నువ్వు ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. పెద్ద పెద్ద పుస్తకాలు, డిగ్రీలు అక్కర్లేదు. నువ్వు నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు నువ్వు చేసిన పనులను, నువ్వు ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లను ఓ పేపర్ మీద పెట్టు. ఆ లిస్ట్లోని నీకు కావలసిన బిజినెస్ ఐడియా దొరుకుతుంది. ర్యాపిడో ఫౌండర్స్ అరవింద్ శంక, పవన్ గుంటుపల్లి ఇదే చేశారు. ఆ లిస్ట్లోనే ర్యాపిడో ఐడియా పట్టారు. ర్యాపిడో స్టార్ట్ చేయడానికి ముందు వీళ్ళిద్దరూ ది క్యారియర్ అనే స్టార్టప్ యాప్ తెచ్చారు. అది మినీ లారీ ట్రాన్స్పోర్ట్ యాప్. 2014లో బానే వర్కౌట్ అయింది. కానీ వాళ్ళు ఊహించినంత కాదు. కాకపోతే వాళ్ళు యాప్లో రెగ్యులర్గా ఓ ఇష్యూనైతే గమనించేవాళ్ళు. అదేంటంటే ట్రాఫిక్ జామ్స్లోని వీళ్ళ మినీ లారీలు, ఓలా, ఊబర్ క్యాబ్లు, ఆటోలు కూడా ఆగిపోయేవి. బైకులు మాత్రం ఆగకుండా వెళ్ళేవి. ఇదే వాళ్ళ బిజినెస్ ఐడియాగా మారింది. పవన్ గుంటూరు కుర్రాడు, ఐఐటి ఖరగ్పూర్లో చదివాడు. శాంసంగ్లోని సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ కొట్టాడు. అరవింద్ది కృష్ణా జిల్లా తిరువూరు, ఐఐటి భువనేశ్వర్లో చదివాడు. ఫ్లిప్కార్ట్ ఫైనాన్స్ హెడ్గా పనిచేశాడు. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే బెంచ్మేట్స్ అండ్ క్లాస్మేట్స్ కూడా. వీళ్ళకి కర్ణాటకకు చెందిన రిషికేష్ యూనివర్సిటీ ఫ్రెండ్. ముగ్గురు పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ యూనివర్సిటీలోని ఫ్రెండ్స్. రిషికేష్ది కూడా ఐటీ బ్యాక్గ్రౌండే. IMPS ఇన్స్టెంట్ అనే వాలెట్ బేస్డ్ యాప్ స్టార్ట్ చేసి ఆగిపోయాడు. 2015లో ర్యాపిడో ఐడియా కోసం ముగ్గురు కలిశారు. ఓలా, ఊబర్ కేవలం కార్లు, ఆటోలను మాత్రమే తిప్పుతున్నాయి. మనం బైకులను తిప్పితే ఎలా ఉంటుందన్నదే ర్యాపిడో ఐడియా. కానీ ఈ ఐడియా వీళ్ళకి అంత ఈజీగా వర్కౌట్ కాలేదు. ప్రపంచంలో ఎక్కువ 2 వీలర్స్ ఉన్న దేశం ఏదో తెలుసా? మన ఇండియానే. కానీ మన ఇండియాలో 2 వీలర్ ట్యాక్సీ లేదు. 2015 నాటికి ఇండోనేషియా, బంగ్లాదేశ్, ఆఫ్రికా దేశాల్లో కూడా 2 వీలర్ ట్యాక్సీ వచ్చింది. కానీ ఇండియాలో రాలేదు. ఈ గ్యాప్ ఖచ్చితంగా బిగ్ బిజినెస్ ఐడియా అవుతుందని నమ్మారు. నువ్వు ఒక పనిని నమ్మితే దానికోసం మొండిగా కష్టపడు. ఎవ్వరి మాట లెక్క చేయకు. ఖచ్చితంగా ఆ పనితో నీకు మంచి ఫలితం వస్తుంది. ఇలాగే కష్టపడ్డారు. పవన్, అరవింద్, రిషి ముగ్గురు ప్రాజెక్ట్ రిపోర్ట్ పట్టుకొని ఇన్వెస్టర్ల కోసం బోలెడంత మందిని కలిశారు. దాదాపు 75 మంది రిజెక్ట్ చేశారు. బట్ వాళ్ళు అలసిపోలేదు. చివరికి ఓ ఇన్వెస్టర్ దొరికాడు. అతనే హీరో మోటో కార్ప్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్. ఇతను నమ్మిందేంటో తెలుసా? ఇండియాలో బైక్ ట్యాక్స్ లేదు కదా, అదే వాస్తవాన్ని. అంతే. బెంగళూరును బేస్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ అయింది. కానీ గెలుస్తారా? ఎందుకంటే అప్పటికే మార్కెట్లో ఓలా, ఊబర్ లీడర్లుగా ఉన్నారు కదా. మరి ర్యాపిడోకి రైట్స్ దొరుకుతాయా? ఎస్, ఇక్కడే వాళ్ళు ట్రిక్ ప్లే చేశారు. ఓలా ఉంది, కానీ కార్లు, ఆటోలను మాత్రమే అద్దెకి తిప్పుతుంది. ఊబర్ కూడా అంతే. కానీ ర్యాపిడో ఐడియా స్పెషల్ కదా. వీళ్ళు తిప్పేది బైకులు. కానీ వీళ్ళను జనం ఎలా నమ్మాలి? పోనీ బైక్ కెప్టెన్స్కైనా నమ్మకం కలగాలి కదా. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు వీళ్లకు నో చెప్పింది కూడా ఇక్కడే. అలా రిజెక్ట్ చేయటం కూడా వీళ్లకు ప్లస్ అయింది. ఇన్వెస్టర్లు తీసిన మైనస్ పాయింట్లని ప్లస్లుగా చేస్తూ వెళ్ళాలి అని అనుకున్నారు. ఈ ఫార్ములానే వీళ్లకు వర్కౌట్ అయింది. మనం బైక్ను మాత్రమే ప్రమోట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. బెంగళూరులోని కోరమంగళ HSR లేఅవుట్ని ఎంచుకున్నారు. ఓ 50 మంది బైక్ రైడర్స్ని రిక్రూట్ చేసి వాళ్ళకి రోజుకు 500 ఇన్సెంటివ్ ఇచ్చారు. రైడ్ వచ్చినా రాకున్నా డబ్బులు ఇస్తామని ఫిక్స్ అయ్యారు. తర్వాత కోరమంగళ ఏరియాలోని ఆఫీసులన్నిటినీ తిరిగారు. పాంప్లెట్లు పంచారు. ర్యాపిడో రైడ్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ ఉందని చెప్పారు. అలా ఫస్ట్ మంత్లోనే వాళ్ళు 30,000 కిలోమీటర్లు రైడ్ చేశారు. నిజంగా వాళ్ళకి ఇది గుడ్ నెంబర్. అంతే,
నెక్స్ట్ ప్లేస్కు వెళ్లారు. అది ఎలా సెలెక్ట్ చేశారో తెలుసా? కోరమంగళం నుంచి జనం ఎక్కువగా బైక్ పై ఎక్కడికి వెళ్తున్నారో చూశారు. ఎక్కువ మంది ఇందిరానగర్కు వెళ్తున్నట్టు కనిపెట్టారు. అంతే, నెక్స్ట్ అక్కడ ర్యాపిడో స్టార్ట్ చేశారు. ఇలా చూస్తుండగానే ర్యాపిడో యాప్ బెంగళూరు అంతా కూడా విస్తరించింది. ఓకే, యాప్ బాగానే ఉంది, కానీ వీళ్ళు బైక్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ డేనే వీళ్ళ కాంపిటేటర్ ఒకరు బైక్ స్టార్ట్ చేశారు. అంతేకాదు, మరో కాంపిటేటర్ 4 రోజుల్లోనే బైక్ని రోడ్డెక్కించారు. అది కూడా ర్యాపిడో కంటే చీప్ రేట్స్. ఏం చేయాలి? మళ్ళీ ఆలోచన. వీళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? ఓలా ఊబర్ లేని ఊళ్ళలోకి మనం వెళ్దామని. నిజానికి 2015-16లో ఓలా ఊబర్ పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే ఉండేది. అందుకే వీళ్ళు ర్యాపిడోని చిన్న చిన్న సిటీల్లోని ఓపెన్ చేశారు. ఫస్ట్ బెంగళూరుకు సమీపంలో ఉన్న మైసూర్ సిటీని సెలెక్ట్ చేశారు. ఇక వెనక్కి తిరిగి చూసిందే లేదు. మీరు నమ్ముతారా? ఇవాళ దేశంలో 100 సిటీల్లో ర్యాపిడో సర్వీసులున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే రోజుకు 25,000 మంది బైక్ రైడర్స్, 25,000 మంది ఆటో డ్రైవర్స్, 15,000 మంది వరకు క్యాబ్ డ్రైవర్స్ ర్యాపిడో కోసం పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా కనీసం రోజుకు 1 కోటి మందిని వాళ్ళ డెస్టినేషన్లోని డ్రాప్ చేస్తున్నారు. కానీ వీళ్లకు 2020లోని కరోనా పెద్ద సవాల్ని విసిరింది. కరోనాకి ముందు ప్రతిరోజు 4 లక్షల కస్టమర్లు బైక్ని ఆర్డర్ చేసేవాళ్ళు. కానీ లాక్డౌన్ దెబ్బకి ఆ సంఖ్య 0కు పడిపోయింది. బిజినెస్ ఆగిపోయింది. పోనీ జనం ఇళ్లకే పరిమితం అయిపోతారా? బిజినెస్ మూతపడుతుందా అంటే ఏం లేదు. జనం ఏదో ఒక రోజు మళ్ళీ రోడ్డు మీదకు వస్తారు. పరిస్థితులన్నీ రొటీన్ అవుతాయి. అప్పటి వరకు ఏం చేద్దాం ఆలోచించారు. సాఫ్ట్వేర్ని అప్డేట్ చేశారు. కొత్త ఫీచర్స్ని డెవలప్ చేశారు. అంతేకాదు, కొత్త బిజినెస్ ఐడియాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆటో సర్వీసులోని ర్యాపిడోనే ఇండియా నెంబర్ 1. ఎస్, లాక్డౌన్ పీరియడ్ని కూడా వాళ్ళు అద్భుతంగా వాడుకున్నారు. మీకు విషయం తెలుసా? ఓలా ఊబర్తో పోలిస్తే ర్యాపిడో టారిఫ్లే ఎక్కువ. ఇంకో విధంగా చెప్పాలంటే ర్యాపిడోని ఎదుర్కోవటానికి ఓలా ఊబర్లు తమ టారిఫ్లను తగ్గించేశారు. అయినా జనం ర్యాపిడోనే ఎంచుకుంటున్నారు. ఎందుకు అంటే నమ్మకం. ఈ నమ్మకాన్ని బిజినెస్ స్టార్టింగ్ డేస్ నుంచే బిల్డ్ చేశారు అరవింద్, పవన్, రిషిలు. బైక్ టాక్సీ స్టార్ట్ చేయాలి అంటే దానిపైన కూర్చునే వ్యక్తి ఫస్ట్ సెక్యూరిటీని కోరుకుంటాడు. అది ఎలా ఇద్దాం అని ఆలోచించి 3 మార్గాలు ఎంచుకున్నారు. ఒకటి, ప్రతి బైక్ రైడ్కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలి అని నిర్ణయించారు. 10 కంపెనీలు తిరిగి చివరకు ఓ కంపెనీని ఒప్పించారు. తర్వాత డ్రైవర్కి, కస్టమర్కి ఇద్దరికి కూడా హెల్మెట్ ఇచ్చారు. మూడోది, బైక్ని కస్టమర్ బుక్ చేస్తే అతనికి చూపించిన టైంలోనే రైడర్ను అందుబాటులో ఉంచడం. ఈ 3 పాయింట్లు వాళ్ళకు బాగా వర్కౌట్ అయ్యాయి. అంతేకాదు, ఇంకో బిగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మన భారతదేశంలో తక్కువ ధరకు క్వాలిటీ సర్వీస్ దొరికితే జనం రాత్రికి రాత్రే దాని వైపు మళ్ళీపోతారు. ఇది కూడా వీళ్ళకి వర్కౌట్ అయింది. ఎందుకంటే ఉప్పల్ నుంచి పంజగుట్ట వెళ్ళాలి అనుకునే వ్యక్తి ఓలాలో ఆటో బుక్ చేస్తే కనీసం 250 ఛార్జ్ చేస్తారు. ఊబర్లో కారు బుక్ చేస్తే కనీసం 350 రూపాయలైనా తీసుకుంటారు. కానీ బైక్ బుక్ చేస్తే 100 రూపాయల్లో వచ్చేస్తాడు. ఇది కదా చీప్ అంటే. ఇదే ర్యాపిడోకి బాగా కలిసొచ్చింది. ఈ స్టోరీలో లాస్ట్ పంచ్ ఏంటి అంటే ర్యాపిడో గ్రాండ్ సక్సెస్ అయింది ఎక్కడో తెలుసా? మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే. మన తెలుగు కుర్రాళ్ళ స్టార్టప్ బెంగళూరులో మొదలైన వాళ్ళకి సక్సెస్ ఇచ్చింది కూడా మనమే, మన తెలుగు వాళ్ళమే. మనం కొంచెం సుఖపురుషులం కదా, నడవడం చాలా కష్టం. అందుకే ర్యాపిడో యాప్ బుక్ చేస్తాం, రయ్యమని రైడ్ చేస్తాం. మనం ఎంత స్పీడ్గా రైడ్ చేస్తున్నామో వాళ్ళ బిజినెస్ కూడా అంతే స్పీడ్గా రైడ్ చేస్తుంది. కానీ దాని వెనుక వాళ్ళ కష్టం, తెలివితేటలు, నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయి. మరి మీరేమంటారు? అరవింద్, పవన్, రిషికి ఆల్ ది బెస్ట్ చెప్తారా? లేదంటే వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా ఓ కొత్త బిజినెస్ ఐడియాను స్టార్ట్ చేస్తారా? ఈ వీడియో కింద మీ కామెంట్ని తెలియజేయండి.